బ్రేకింగ్ న్యూస్ ప్రకాశం జిల్లా ఒంగోలులో దారుణం చోటు చేసుకుంది. క్యాటరింగ్ మహిళల మధ్య విభేదాలు తలెత్తి లక్ష్మీ చౌదరి అనే మహిళను కిడ్నాప్ చేశారు. మహిళను వివస్త్రను చేసి ఇద్దరు మహిళలు నలుగురు యువకులు కలిసి చితకబాదారు. ఆ తతంగాన్ని వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టారు. ఓ ఫ్రెండ్ సాయంతో తప్పించుకున్న బాధిత మహిళ పోలీసులను ఆశ్రయించింది. బాధిత మహిళకు రిమ్స్లో చికిత్స కొనసాగుతుంది. ఈ రోజు కానీ జోరు రాలేదేమో నువ్వు మా జోరు వస్తున్నావే నువ్వు మా జోరు వస్తున్నావు రామంటావా బందే లేదు చస్తా బందే లేదు చస్తా ఎందుకు మాట్లాడుతున్నా ఏం మాట్లాడమే తరుది మెగనే పద్ధతిగా మాట్లాడు పద్ధతిగా అది వెళ్ళిందా బడు రమ్మంటే ఇది వెళ్ళిందా ఎవరు సుబ్బాని రమ్మంటే ఇది వెళ్ళిందా లేకపోతే సుబాని అన్న రమ్మన్లా అసలు సుబాని పోస్ట్ ఎందుకు పెట్టింది మొగుడు ఇంత నా ఆటో లేవని తెలుసది నా మొగుడు ప్రాణం పోయి నన్ను వదలను అని ఏ రకంగా పెట్టిస్తావు చూస్తాను అబ్బా పద్ధతిగా చిన్ని వేసిందా ఆగమే కొట్టిన సిగ్గులేదు రెటికటు క్యాటరింగ్ విషయంలో కూడా మహిళల మధ్య గొడవలు రావడంతో కూడా ఒక మహిళపై నలుగురు కలిసి కూడా అఘాయిత్యానికి పాల్పడ్డారు. అయితే మహిళను వివస్త్రను చేసి తనని చితకబాదుతూ కూడా ఒక వీడియో అయితే తీసి దాన్ని అయితే బయటకు రిలీజ్ చేశారు. దీంతో మహిళ ఒక స్నేహితుడు సాయంతో కూడా తప్పించుకుని పోలీసులను ఆశ్రయించింది. అయితే దీనిపై పోలీసులు అయితే కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ప్రస్తుతం మహిళకైతే ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. అయితే ఇలాంటి ఘటనకు పాల్పడడానికి మధ్య అసలు ఏం జరిగింది ఏంటనేది కూడా ప్రస్తుతం అయితే సస్పెన్షన్ గా మారిందని చెప్పాలి. అయితే ప్రకాశం జిల్లా ఒంగోలులో ఈ దారుణ ఘటన చోటు చేసుకుంది. తోటి మహిళ అని కూడా చూడకుండా సో వీరి మధ్య ఉన్న విభేదాలతో ఆ మహిళను కలిసి ఒక నలుగురు ఐదుగురు కలిసి మొత్తంగా తనను చితకబాదిన ఘటన మొత్తాన్ని కూడా ఒక వీడియో క్రియేట్ చేసి వారైతే సోషల్ మీడియాలో పెట్టారు. సో అయితే లక్ష్మీ చౌదరి అనే మహిళను కిడ్నాప్ చేసి వివస్త్రం చేసి చితకబాదారు వీరంతా కూడా కలిసి. అయితే ఆ మహిళ చాకచక్యంగా ఒక స్నేహితుని సాయంతో తప్పించుకుని ఆ పోలీసులను ఆశ్రయించి జరిగిన ఘటన మొత్తం కూడా చెప్పింది. అయితే దీనిపై ప్రస్తుతం పోలీసులు అయితే కేసు నమోదు చేసి మహిళకు చికిత్స అందిస్తున్నారు. సో అసలు వీరంతా కూడా ఎందుకు ఘటనకు పాల్పడారు అనేది సస్పెన్షన్ గా మారింది. సార్ ఇలా మా ఫ్రెండ్ నేను అందరం క్యాటరింగ్కి వెళ్తాం సార్. క్యాటరింగ్కి వెళ్తుంటే బలవంతంగా ఒక అమ్మాయిని తీసుకొని వెళ్ళేసి మా బ్యాచ్ లో ఒక అమ్మాయిని మా క్యాటరింగ్ వాళ్ళే తీసుకెళ్ళేసి బలవంతంగా కర్నూలు రోడ్ లో అన్నా క్యాంటీన్ దగ్గర బలవంతంగా ఆటోలో ఎక్కించుకొని అమ్మాయిని కొత్తపట్నం బస్ స్టాండ్ మిరియాలపాలెం సెంటర్ దగ్గరికి తీసుకెళ్లి అమ్మాయిని గందరగోళంగా బట్టలు తీసేసి ఇంట్లో గందరగోళంగా చేశారు సార్. ముగ్గురు మగవాళ్ళు ఇద్దరు ఆడోళ్ళు సార్. కొట్టి గందరగోళంగా చేశారు సార్ అమ్మాయిని. ఇప్పుడు అమ్మాయి పరిస్థితి నిన్న సాయంత్రం అనగా మేము ఇక్కడ రిమ్స్ లో జాయిన్ చేశాం సార్. ఇప్పటికీ మాకేం రెస్పాన్సిబిలిటీ లేదు. ఈ రోజు సండే అదేమంటే కంప్లైంట్ వచ్చిన దాకా మేము వెయిట్ చేస్తామమ్మా అది అని చెప్పని అంటున్నారు సార్. అమ్మాయికి ఎట్లా అయినా న్యాయం జరగాలి. నన్ను కూడా కొడతారని చెప్పానని భయం వేసి నేను ఇలా స్పీచ్ ఇస్తున్నాను. వాళ్ళ వల్ల నాకు కూడా ప్రాణహాని ఉంది సార్. మెయిన్ క్యాండిడేట్ ఇందు అనే అమ్మాయి సార్. మమ్మల్ని క్యాటరింగ్లకు తీసుకెళ్ళిద్ది అమ్మాయి. ఆ అమ్మాయి సార్ ఇదంతా కుర్రోళ్ళం పెట్టుకొని మేనేజ్ చేస్తా పోయిన